హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవునిని తపస్సు చేసి వరం పొందాడు. అతనిని మానవుడు కాదు, పశువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఎక్కడా చంపలేరు అని వరం పొందాడు. ఈ వరంతో అతడు స్వర్గాన్ని జయించి దేవతలందరినీ వణికించాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భక్తిమార్గంలో అచంచలుడు. ప్రమాదాల మధ్యలోనూ, ప్రాణభయం మధ్యలోనూ అతడు భగవంతుని భజించడమే నమ్మకం చేశాడు. ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో ప్రతిరోజు పూజించేవాడు. ఒక రోజు కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు అడిగాడు. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు నిశ్చయంగా అన్నాడు. అతడు అన్నిచోట్లా ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? అంటూ ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ స్తంభం చీలిపోయింది. అందులో నుంచి వెలువడింది ఓ భయంకరమైన రూపం. మానవుడో? కాదు. సింహమో? కాదు. ఇది నరసింహుడు. విష్ణువు ధర్మాన్ని కాపాడేందుకు రూపం దాల్చిన ఆయన కోపాగ్నిలా భగభగలాడుతున్నాడు. సాయంత్రం సమయం, గడప మీద ఆయుధం లేదు. నరసింహుడు హిరణ్యకశిపుని తన మోకాలిపై ఉంచి తన గోరికలతో అతని గుండెను చీల్చేశాడు. దుర్మార్గానికి అదే శిక్ష, భక్తికి అదే రక్ష. ప్రహ్లాదుడు భయంతో ముడుచుకుని ఉంటే నరసింహుడు అతనిపై తన ఆశీస్సులు కురిపించాడు. నరసింహుడు తన కోపాన్ని శాంతంగా మార్చి ప్రహ్లాదుడిని దీవించాడు. ధర్మం కోసం దేవుడు ఏ రూపమైనా దాల్చుతాడు. భక్తికి ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇది నరసింహ అవతార గాథ.